మనకి ఇచ్చినట్టు గొప్ప ప్రత్యేకమైన సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మనలందరినీ కూడా ప్రేమించి ఇటు ప్రత్యేకమైన సమయాన్ని అనుగ్రహించారు. అనేకులకు ఇటు కృప లేదు, కానీ తన ఏర్పాట్లో మనమందరం ముందుకై ప్రభువును స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో తెలియట్లేదు. జరగరాని కార్యాలు, చేయరాని పరిస్థితులు సమాజంలో చూడ్డాన్ని మనం గమనిస్తున్నాం. వినండి నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, నేడు మనుషులు అనేకమైన బంధకాల్లో పట్టబడి అనేకమైన పాపపు విధానాల్లో ముందుకు కొనసాగుతూ చేయరాని పనులు చేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. గడిచిన 13వ తేదీ ఒక సేవకులు నన్ను వివాహానికి ఆహ్వానించారు. పలానా చోట సార్ మీరు వివాహానికి రావాలి అని. సరే వస్తాను అని చెప్పాను. వారు అన్నారు, మీ చర్చిలో వాయిద్యములు వాయించే వాళ్ళు ఉన్నారు కదా, వారికి చెప్పండి సార్, వారు వివాహానికి వస్తారు అని. అయితే ఎందుకో మరి 13వ తేదీ వచ్చినప్పుడు సహజంగా మనం వెళ్ళిపోతాం, చెప్పారు కాబట్టి ఆ వివాహానికి వెళ్ళిపోతాం. నాకెందుకో ఆయనకు ఫోన్ చేయాలనిపించింది, నాకు చెప్పిన పాస్టర్కి. ఆయనకు ఫోన్ చేసిన తర్వాత నాకు ఆయన చెప్పిన విషయం ఏంటంటే పెళ్ళి క్యాన్సిల్ అయింది సార్ అని. అప్పటికే నేను చెప్పిన యవనస్తులు సున్నబట్టి దాటేశారంట వాయిద్యాలు వాయించడానికి వెళ్ళిన వాళ్ళు. అప్పటికప్పుడు ఫోన్ చేస్తే వెనక్కి వెళ్ళారు. ఏంటి కారణం అంటే యవనస్తుల పరిస్థితి బాగలేదు, వారి ప్రవర్తన బాగలేదు, వారి తీరు బాగలేదని చెప్పి వారి యొక్క బాధను సేవకుడు తెలియచేయడాన్ని గమనించాను. అంటే ఎందుకు ఈ మాటలు నేను మీతో చెప్తున్నానంటే, ఈ రోజున భయంకరమైన పరిస్థితులు, ఎన్నో రకాలైన విపత్తులు, చేయరాని కార్యములు చూడడానికి మన కళ్ళు సరిపట్టలేదు. ఒక దైవ సేవకుడు అంటాడు ఏమనంటే, చేయరాని వాటిని మనుషులు చేసేదానికి కారణం చేయవలసిన పనులు చేయకపోవడం అని. చేయరాని వాటిని మనుషులు చేయడానికి కారణం చేయవలసిన వాటిని చేయకపోవడం. చాలా పర్యాయాలు మనం చేయవలసిన వాటిని వాయిదా వేస్తూ పోతూ ఉంటాం. అది నిర్లక్ష్యం అనొచ్చు, సోమరితనం అనొచ్చు, ఒత్తిడి వలన లేదా భయం వలన ఏదో ఒక కారణం చెప్పచ్చు. కానీ చేయవలసిన పనులు వాయిదా వేస్తూ పోతూ ఉండడం ద్వారా చేయరాని పనులు చేసేదానికి, చేయరాని కార్యములు జరిగేదానికి మనిషి కారణమవుతున్నాడు. అందుకే పెద్దలు అంటారు, ఎప్పటి పని అప్పుడే చేయాలి అని. వాయిదా వేస్తూ పోతే ఎంతో ప్రమాదమైన పనులు జరిగేదానికి కారణము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దినములు ఏంటంట? చెడ్డవి. ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియదు. గడిచిన దినాల్లో మీరు వార్తల్లో చూసుండొచ్చు, ఒక ఏరోప్లేన్ 9 నిమిషాల్లోనే కూలిపోయి 100 మంది చనిపోయినట్లుగా వార్తల్లో మనం చూస్తున్నాం. వారు చేయవలసిన పనులు ఎన్ని చేయకుండా ఆపేశారో, వారి ప్రాణం కోల్పోయింది. ఎన్ని బాధ్యతలు నిర్వర్తించకుండా పోస్ట్ పోన్ చేశారో, వారి కుటుంబము ఎంతగా రోధిస్తూ ఉండొచ్చో. ఈ మాటలు మీరు ఆలకించాలి. చేయవలసిన పనులు చేయకపోవడం చేయరాని పనులకు కారణంగా మారుతుంది, జరగరాని దుర్మార్గాలకు కారణమవుతా ఉంది. ఒక వ్యక్తి, ఒక ఆసామి, బాగా వ్యవసాయం పొలాలు ఉన్న వ్యక్తి ఒక రోజున బజారుకి వెళ్ళినప్పుడు అక్కడ 100 రూపాయల మాట 100 రూపాయల మాట అని చెప్పి అమ్ముతూ ఉన్నారంట ఒక వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఏంటి ఇది 100 రూపాయల మాట అని చెప్పి కొనుక్కున్నాడు, జోబులో పెట్టుకున్నాడు. ఇక తన పనుల్లో ముందుకెళ్ళిపోయాడు, నిమగ్నం అయిపోయాడు. అయితే ఆ రోజున వారి పంట ఫలింపునకు వచ్చినప్పుడు, ఆ కోత కోసినప్పుడు పని వాళ్ళని పెట్టి ఆ వడ్లన్నిటిని కూడా తన ఇంటికి తీసుకువచ్చే క్రమంలో
తన ఇంటి ఆవరణములో వాటిని ఆరబోసి అన్నీ కూడా బస్తాలు కడుతూ ఉంటే చీకటి పడిపోతూ ఉంది. ఇక కొట్లల్లో పొయ్యిలేని పరిస్థితి. అయితే ఆ సమయంలో వారు పని చేస్తూ ఉండగా ఆయనకి ఎందుకో జోబీలు ఇట్లా తడుముకుంటా ఉంటే కాగితం తగిలింది. చూస్తే 100 రూపాయల మాట. ఆయన 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కదా. ఆ కాగితం తీసి ఆ చించి చూచినప్పుడు దాంట్లో ఉన్న మాట ఏంటంటే, ఎప్పటి పని అప్పుడు చెయ్యాలి అని చెప్పి ఉంది. అప్పుడు వెంటనే ఆయన ఆ పనోళ్ళు ఇంటికి వెళ్ళిపోతా ఉంటే, మీకు నేను డబల్ కూలి ఇస్తాను, మీరు ఈ ధాన్యం అంతా కూడా కొట్లలో పోసి వెళ్ళిపోండి అని చెప్పాడంటే. అయితే వారందరూ కూడా డబల్ కూలి వస్తుందన్న ఆశతోటి చీకటి పడినా కూడా ధాన్యం అంతా కొట్లలో వేసి వెళ్ళిపోయిన కొన్ని గంటల్లోనే ప్రచండమైన వర్షం కురిసిందంట అండి. ఒకవేళ కానీ ఆయన పనిని పోస్ట్ పోన్ చేసుంటే, వాయిదా వేసుంటే జరగరాని దుష్కార్యం, జరగరాని పని, అంటే ఆ సంవత్సరం అంతా లేదా 6 నెలలు 7 నెలలు పడిన కష్టమంతా కూడా వృధా అయిపోయే పరిస్థితి ఏర్పడి ఉండేది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన జీవితంలో చేయవలసిన పనులు చేయకపోవడం, చేయవలసిన బాధ్యతలు నిర్వర్తించకపోవడం, వాయిదా వేస్తూ ముందుకు కొనసాగుతూ ఉండడం, అది నిర్లక్ష్యంతో కావచ్చు, సోమరితనంతో కావచ్చు, ఒత్తిడితో కావచ్చు, అది ఏదైనా నీ జీవితానికి ఆపదగా మారుతుంది. నీ కుటుంబానికి కష్టం తెచ్చిపెడుతుంది. నీ జీవితంలో గొప్ప శాపంగా అది మిగులుతుందన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. బైబిల్లో దైవ సేవకుడైన ఏలీ విషయంలో బాలుడైన సమూయేలుతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 1 సమూయేలు 3వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు ఒకసారి చూడగలిగితే, 1 సమూయేలు 3వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి మీరు చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 సమూయేలు 3వ అధ్యాయము 13వ వచనం. తమ కుమారులు తమకు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగింప లేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధిస్తానని. చాలు గమనించండి, దేవుడే సాక్షాత్తు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, బాలుడైన సమూయేలుతోటి. ఏలీ తన కుమారులను వారి యొక్క పొరపాట్ల విషయంలో, వారు చేస్తున్న బలహీనతల విషయంలో, వారు చేస్తున్న చేయరాని పనుల విషయంలో అడ్డగించలేదు అన్న మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను వారి పొరపాట్ల విషయంలో అడ్డగించట్లేదు. వారి ప్రవర్తన విషయంలో వారి హృదయం మాలిన్యమైపోయినా అడ్డగించట్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అంటే, బిడ్డల్ని సమర్థించే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, వీరు ఏలీ కుమారులు దేవుని ఎరుగని వారు. ఇది ఎంత విచిత్రం అండి! దైవ సేవకుల కుమారులు దేవుణ్ణి ఎరక్కపోవడం ఏంటి? ఎంత విచిత్రం ఇది! అంటే ఏ మాత్రము కూడా తన కుమారులను ఈ దైవ సేవకుడు పట్టించుకున్నట్లుగా కనిపించట్లేదు, మందలిస్తున్నట్లుగా కనిపించట్లేదు, తప్పును తప్పుగా చెప్తున్నట్లు ఖండిస్తున్నట్టుగా ఆయన గురించి మనకు తెలియట్లేదు. అందుకే తన యొక్క కుమారులు చేసే పొరపాట్లను బట్టి దేవుని మందిరానికి వచ్చేదానికి ప్రజలకి అసహ్యం వేసిందంట. ఏమేసిందంట? అసహ్యం. ఎవరిని బట్టి? దైవ సేవకుని యొక్క కుమారులను బట్టి దేవుని సన్నిధికి వచ్చేదానికి ప్రజలకి అసహ్యం వేసింది. అంటే వీరు చేసే పనులు ఎలాగున్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? దైవ సేవకుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారిని వారు శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని
ఏలీకి తెలిసి కూడా వారిని అడ్డగించలేదు కాబట్టి ఆ కుటుంబానికి నిత్యమైన శిక్షను నేను విధిస్తానని దైవ సేవకునితో అనగా బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, చేయవలసిన పనులు చేయకపోవడం ద్వారా చేయరాని పనులు జరిగేదానికి నువ్వు కారణమవుతున్నావు. నువ్వు చేయగలవలసిన పనులు చేయకపోవడం ద్వారా నీ భర్త చేయరాని పనులు చేస్తున్నాడు. నువ్వు చేయవలసిన పనులు చేయకపోవడం ద్వారా నీ భార్య చేయరాని పనులు చేస్తుంది. నువ్వు చేయవలసిన పనులు చేయకపోవడం ద్వారా నీ బిడ్డలు చేయరాని పనులు చేస్తున్నారు, సమాజానికి బాధ కలిగిస్తున్నారు, తల్లిదండ్రులుగా మిమ్మల్ని నష్టపరుస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తనకిచ్చిన పనిని గురించి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో మీరు దేవుని వాక్యాన్ని చూడగలిగితే అక్కడ యేసయ్య గ్రుడ్డివారిని స్వస్థపరిచే క్రమములో శిష్యులతో అక్కడున్న వారితో మాట్లాడుతున్న మాటను దయచేసి చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? మనకు ఈ పగలు ఎందుకుందంటే మనం పని చేసుకునేదానికి, అంటే మన యొక్క లక్ష్యాన్ని దగ్గరగా చేరేదానికి, మనము ఆ లక్ష్య గమ్యం వైపుకు వెళ్ళేదానికి, మన పనులను సఫలీకృతం చేసుకునేదానికి ఈ పగలంతా ఉంది. చీకట పడుతుంది, చీకట్లో ఎవడు కూడా పని చేయలేడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. వినండి, దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ స్నేహితులరా, ఈ రోజున మనము చేయవలసిన పనులు వాయిదా వేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, సోమరితనముతో బద్ధకముతో ముందుకు కొనసాగుతూ ఉంటే ఒక రోజున చెయ్యాలన్నా కూడా చేయలేని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. చాలామంది మనుషులు ఎలాగుంటారో తెలుసా? చేయగలిగినప్పుడు వారు ఆ పని చేయరు, కానీ చేయలేనప్పుడు చేయాలనుకుంటారు. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉందండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యి, ఎందుకంటే పాతాళమందు ఏ పని అయినా, ఏ ఉపాయమైనా, తెలివి అయినా, జ్ఞానమైనా ఉండదు. ఏమనుంది? నీ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చెయ్యి, ఎందుకంటే నీవు పోయే పాతాళమందు ఏ పని ఉండదు, ఏ ఉపాయం ఉండదు, ఏ తెలివి ఉండదు, ఏ జ్ఞానం ఉండదు. అంటే చేయలేనప్పుడు నువ్వు చేయాలన్నా కూడా చేయుటకు నీకు ఏమాత్రం అవకాశం ఉండదు. యాకోబు అన్న ఏశావంట దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయి తిరిగి మరలా దాన్ని జాగ్రత్తగా వెతికేదానికి ప్రయత్నించినా అతనికి మారు మనసుకు తగిన ఫలము దొరకలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజున చాలామంది సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఈరోజున చాలామంది వారు చేయగలిగినవి కూడా చేయలేని పరిస్థితుల్లో వారు ముందు కొనసాగుతున్నారు. అందుకే మీరు చదివారు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, పగలు దేవుని పని చేసేదానికి అనువుగా ఉన్నది, చీకటి రాబోతుంది, ఆ చీకటిలో మనము పని చేసేదానికి కుదరదు. ఎవడు ఏ పని చేసేదానికి కుదరదు అంటే దేవుని యొక్క మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు సమయాన్ని గురించి, పనిని గురించి ఎంత శ్రద్ధగా ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజున అనేకులు యవనస్తులు వారి చదువుల్లో శ్రద్ధగా లేకపోవడం, ఉద్యోగాలు చేసేవారు తమ పనిలో శ్రద్ధగా లేకపోవడం, ఈ రోజున వారు చేయరాని పనులు చేసేదానికి కారణమవుతా ఉంది. ఈ రోజున ఎంతోమంది స్టూడెంట్స్ డ్రగ్స్కి బానిసలు అవుతున్నారంటే, చైన్ స్నాచింగ్లు చేస్తున్నారంటే,
మానభంగాలు చేస్తున్నారంటే, దోపిడీలు చేస్తున్నారంటే, హత్యలు చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారు చేయవలసిన సమయంలో చేయాల్సిన పనులు చేయకపోవడం వలన చేయరాని పనులు చేస్తున్నారు. ఇప్పుడు వారి చదువును నిర్లక్ష్యం చేశారు కాబట్టి, వారి తల్లిదండ్రుల మాటలు నిర్లక్ష్యం చేశారు కాబట్టి, సమాజంలో వారికి ఉన్న మంచి పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి, వారి రోజున చేయరాని పనులు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే బైబిల్లో ఉంది ఒక మాట, సోమరి ఆశపడుతాడు కానీ వానికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వాని ప్రాణం పుష్టిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా సోమరుని గురించి ఏమని మాట ఉందో తెలుసా? 20వ అధ్యాయం సామెతలు 4వ వచనములో మీరు గమనిస్తే, విత్తనములు వేయు కాలమున సోమరి దున్నడంట, కోతకాలమున పంటను గూర్చి విచారపడినప్పుడు వానికి ఏమీ దొరకదని అక్కడ వాక్యం సెలవిస్తుంది. విత్తనాలు వేసేటప్పుడు సోమరంట ఆ పొలాన్ని దున్నడంట, కానీ కోతకాలం వచ్చేటప్పుడు దాని గురించి ఆలోచన చేసినప్పుడు వానికి ఏమీ కూడా దొరకదు. అంటే చేయవలసిన పని చేయనప్పుడు, జరగవలసిన పనులు ఎంతో విచారంగాను, జరగకూడని పనులుగాను జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అవును, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, ఈ రోజున అనేకులు చేయవలసిన పనులు చేయరాని పనులకు కారణమవుతున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, చేయకూడని పనులు చేసి కుటుంబాలను, సమాజాన్ని, సంఘాన్ని బాధ పెడుతున్న వారు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్లో ఆకానుతోటి యెహోషువ ఇలాగ మాట్లాడతాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఆకానుతో యెహోషువ ఇలా అంటున్నాడు, నీవేళ మమ్మను బాధపరిచావు, కావున నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా వారి యొక్క కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపారు. కారణం, ఆకాను చేయకూడని పనులు చేశాడు. అందుకే తన కుటుంబం పట్ల జరగరాని కార్యమునకు దేవుడు అనుమతించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, ఈ రోజున నీ జీవితంలో అశ్రద్ధగాను, నిర్లక్ష్యంగాను, సోమరితనంగాను నీవు ముందుకు కొనసాగుతూ ఉంటే, చేయరాని పనులు చేయించుటకు నీవు కారణమవుతా ఉన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తున్నప్పుడు, ఒక్క తలాంతు తీసుకున్న వాడిని గురించి యేసయ్య ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 26వ వచనంలో, సోమరివైన చెడ్డదాసుడా, చదవండి, నేను విత్తిన చోటనే కోయవాడినని, కూర్చుకొని వాడినని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ముని సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా చెప్పి తీసివేసి చాలు. ఆ ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? భూమిలో మిగిలిన వారు ఏం చేశారు? ఆ తలాంతులతో కష్టపడి పని చేశారు. అందుకే జరగకూడని పనికి ఈ వ్యక్తి కారణమయ్యాడు. మిగిలిన ఇద్దరు సంతోషంగా వారికి జీవితాన్ని ఫలభరితంగా చూస్తూ ముందుకెళ్తూ ఉంటే, ఈ యొక్క వ్యక్తి ఒక్కడే ఆ చీకటి కొట్టులో పడవేయబడినట్లు, ఆ బాధాకరమైన పరిస్థితులకు లోనైనట్లుగా మనకు ఈ వాక్య భాగంలో తెలుస్తుంది. అవును, ఈ రోజున ఒక క్రైస్తవులుగా ఉన్నవారు చేయవలసిన వాటిని వాయిదా వేస్తూ ఉన్నారు. మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా వయసు అయిపోయింది. ఆయనకి ఇప్పుడు కొంచెం కంటి చూపు మందగిస్తుంది. ఆయన మా నాన్నగారితో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నేను ఆలకించాను. ఏంటి అంటే, ఆయనకి ఇప్పుడు బైబిల్ బాగా చదవాలనిపిస్తుందంట. ఇప్పుడు బైబిల్ బాగా చదవాలనిపిస్తుంది. ఎప్పుడు? కంటి చూపు కోల్పోయినప్పుడు.
2-3 సార్లు ఆపరేషను ఫెయిల్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఆయనకి బాగా బైబిల్ చదవాలనిపిస్తుందంట. చదవవలసిన సమయం ఉన్నప్పుడు, కంటి చూపు బాగున్నప్పుడు ఎంతో కాలము ఆయన వృధా చేసి ఉండొచ్చు. టీవీలకి సమయం ఇచ్చుండొచ్చు, సినిమాలకు సమయం ఇచ్చుండొచ్చు, ఇంకేదైనా అనవసరమైన వాటిని చూసేదానికి సమయం ఇచ్చుండొచ్చు, అనవసరమైన వాటిని చదివేదానికి సమయం ఇచ్చుండొచ్చు. కానీ దేవుని వాక్యానికి ఆయన సమయం ఇవ్వలేదు. ఇప్పుడు చదవాలనుకున్నా కూడా ఆయన చూసి చదవలేడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, జరగవలసిన పనులు సవ్యంగా జరిగేదానికి, గొప్ప స్థితిలో నువ్వు ఉండేదానికి, ఆశీర్వాదకరంగా నీవు మార్చబడేదానికి నీవు చేయవలసిన పనిని వాయిదా వేయకూడదు. ఎప్పటి పనిని అప్పుడే చేయాలి. ఒకవేళ నీవు దాన్ని వాయిదా వేస్తూ నిర్లక్ష్య ధోరణితో ముందుకు కొనసాగుతూ ఉంటే, నా ప్రియ సంగమా తెలియజేస్తున్నాను, దినములు చెడ్డవి, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ నీ బాధ్యతలను నిర్వర్తించకుండానే చనిపోతావేమో. ఒకవేళ నీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేసేదానికి నువ్వు కారణమవుతావేమో. ఈ రోజున చాలామంది నిర్లక్ష్య ధోరణితో ముందుకు కొనసాగుతూ ఉండడాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. బిడ్డల విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు, దేవుని పరిచర్య విషయంలో కావచ్చు, క్రైస్తవులు నిర్లక్ష్య ధోరణితో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మందిరానికి రావలసిన సమయంలో రాకుండా, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, ఏంటండి దేవుని సన్నిధికి రావలసిన సమయంలో రాకుండా నిర్లక్ష్య ధోరణితో ముందుకు కొనసాగుతూ ఎన్నో శ్రమలకు కారణమవుతా ఉన్నారు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే వారి జీవితాలకు, వారి కుటుంబాలకు ఎంత ఆశీర్వాదం. నిజంగా చెప్తున్నాను, ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చున్నప్పుడు చెప్పే లెసన్స్ శ్రద్ధగా వింటే ఇంకా వాడు ట్యూషన్కి కూడా వెళ్ళనక్కర్లేదు. అక్కడ శ్రద్ధగా వినలేకపోవడం, అర్థం కాకపోవడం, అంటే ఏదో ధ్యాసలో, ఏదో పరధ్యానంలో ఉండడం ద్వారా వారు వేకువజామున లేయాలి, మరలా ట్యూషన్కి కూడా పోవాలి. ఎప్పటి పనిని అప్పుడు చేస్తే ఇక వేరే సమయాల్లో వేరే అనవసరమైన పనులు చేసేదానికి ఆస్కారం ఉండదు. ఈరోజు చాలామంది చాలా రాత్రి ఎంత వరకు కూడా కష్టపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం తెలుస్తుంది తెలుసా, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఎంతో ప్రయాసపడుతున్నారు, సమయం కాని సమయాల్లో ప్రయాసపడుతున్నారు. కారణం వారు చేయవలసిన పనులు చేయకపోవడం, చేయవలసిన పనులు చేయక వాయిదా వేయడం, నిర్లక్ష్యంతో పోవడం, సోమరితనంగా పోవడం. ఇందాక మీరు విన్నారు ఏమని, విత్తనాలు విత్తేటప్పుడు సోమరి దున్నడంట పొలాన్ని, కోతకాలం వచ్చేటప్పుడు విచారించగా వానికి ఏమీ దొరకదు. అంటే చేయవలసిన పనులు చేయకపోవడం ద్వారా ఆ ఫలితం వచ్చే సమయంలో వానికి ఏమీ దొరకకుండా పోతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున చాలామంది క్రైస్తవులు వారికి కలిగే ప్రతి ఆటంకాన్ని, వారికి కలిగే ప్రతి శ్రమను, వారికి కలిగే ప్రతి ఇబ్బందిని వేరొకరి మీద వేయుటకై, దేవుని మీద వేయుటకై, లేదా కనిపించే దైవ సేవకుని మీద వేయుటకై ఇష్టపడుతున్నారు. కానీ తమను తాము నిందించుకునే పరిస్థితి వారికి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారితో సిలువ వేయబడిన 2 దొంగల్లో ఒక దొంగ అంటాడు, ఈ శిక్ష మనకు సమంజసమే. ఆయన తెలుసుకున్నాడు, ఆ దొంగ తెలుసుకున్నాడు. ఎందుకంటే మనకెంతో అవకాశం ఉన్నప్పుడు మనం మంచి పనులు చేయలేదు, మంచిగా బ్రతకాలనుకోలేదు, మన మనసుకి ఎట్ట ఇష్టమైందో అట్లాగే బ్రతికాం. కొట్టాలనుకుంటే కొట్టాం,
చంపాలనుకుంటే చంపాం, సాడీలు చెప్పాలనుకుంటే సాడీలు చెప్పాం, అబద్ధాలు చెప్పాలనుకుంటే అబద్ధాలు చెప్పాం, ఇష్ట ప్రకారంగా చేసాం, భార్యని హింసించాం, భర్తను బాధ పెట్టాం, బిడ్డల్ని గాలికి వదిలేసాం, కుటుంబాన్ని విచ్చలవిడిగా చేసాం. ఇదిగో ఈ శిక్ష మనకు సమంజసమే. ఆయన ఏ తప్పు చేయలేదని పక్కన దొంగని ఒక దొంగ గద్దిస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూసాం. అంటే అతనికి అర్థమైంది, చేయవలసిన సమయం ఎంతో ఉన్నప్పుడు మనం దాన్ని నిర్లక్ష్యం చేసామో, లేదా మన యొక్క శరీర వాంఛనలు బట్టి ముందుకు వెళ్ళామో, ఏదో ఒకటి చేసాం, కానీ చేయవలసిన పనులు మంచి పనులు అయితే చేయలేదు. ఇప్పుడు చేయాలనుకున్నా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళకి చేయాలని ఉండొచ్చు కూడా, ఏమని, ఇక మీదటైనా నేను మంచిగా బ్రతకాలి, సమాజానికి మేలు చేయాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అన్న ఆలోచన అప్పటి వారికి ఉన్నా కుదరని పరిస్థితి. అందుకే ఆ దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. పక్క దొంగ అడగలేకపోయాడు. ఈ రోజున చాలామంది అడగలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? అపోస్తలుడైన పేతురు గారడీ సీమోనుతో అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఈ రోజున క్రైస్తవుల హృదయాలు దేవుని ఎదుట సరి అయినగా లేవు, దేవునికి నచ్చినట్లుగా లేవు. ఎలాగున్నాయి వారి హృదయం అంటే పాపంతో నిండి ఉన్నాయి, వేషధారణతో నిండి ఉన్నాయి, అసూయతో నిండి ఉన్నాయి, అనేకమైన తంత్రాలు కల్పించుకో ఉన్నాయి, యథార్థతను విడిచిపెట్టేస్తున్నాయి. ఆలోచించేయండి, ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ రోజున మనకు శ్రమలు, కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నాయి. ఒకటి పోతే ఒకటి మన మీదకు వస్తుంది, ఎన్నో బాధలు మనం అనుభవిస్తున్నాం. అయితే ఇది దేనికి సంకేతం అనేది ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ విధంగా శ్రమలు మనల్ని బాధిస్తున్నాయి, కష్టాలు మన మీదకు వస్తున్నాయి, ఒకటి పోతే ఒకటి మన మీదకు వస్తున్నాయి, విడిచిపెట్టడం లేదు, వదలటం లేదు. ఎందుకు మన మీదకి ఇలా ఈ శ్రమలు పైన పడుతున్నాయని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అయితే శ్రమల గురించి ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు. ఏమన్నాడో తెలుసా? శ్రమలు మనల్ని ఆలోచింపజేసేదానికి వస్తాయంట. శ్రమలు ఏంటి? మనల్ని ఆలోచింపజేసేదానికి. శ్రమలంట లోకంలో నుండి వేరు చేసేదానికి వస్తాయంట. శ్రమలంట వాక్యంలోనికి నడిపించేదానికి వస్తాయంట. శ్రమలంట మోకాలేసి ప్రార్థన చేసేదానికి వస్తాయంట. హల్లెలూయా. అయితే ఆ శ్రమల్లో చాలామంది దాని నుంచి వేరైపోతున్నారు. ఆ పరిస్థితుల్లో వారు ముందు కొనసాగలేకపోతున్నారు. అంటే శ్రమల్లో క్రైస్తవుడు ఆలోచించటం లేదు. అరే, ఈ శ్రమల్లో ఇంత నేను బాధ పెడుతున్నానే, నేను లోకంలో ఉన్నానా, నేను ఒకవేళ క్రీస్తులో ఉన్నానా, నా భక్తి జీవితం ఎలాగుంది, నా హృదయం ఎలాగుంది, నా ప్రవర్తన ఎలాగుంది, నా ఆలోచన ఎలాగుంది, నా మాట తీరు ఎలాగుందన్న ఆలోచన క్రైస్తవునికి కలగట్లేదు. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, అందరి మీద బాధపడుతున్నాడు, అందరి మీద అలుగుతున్నాడు, కానీ ఆలోచన చేయటం లేదు. ఈ శ్రమలు ఎందుకు? ఈ శ్రమలకు సంకేతం ఏంటి? దేవుడు కూడా ఎందుకు చూస్తూ ఉన్నాడు అంటే, నీవు లోకంలో నుండి వేరుపరచబడాలి, లోకంలో నుండి ప్రత్యేకపరచబడాలి, దేవుని వాక్యం యొద్దకు రావాలి, మోకాలేసి ప్రార్థన చేయాలి. యాకోబుకు కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎస్తేరుకి కష్టం వచ్చినప్పుడు 3 రోజులు అన్న పానాలు ప్రక్కన పెట్టి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు చెరసాల్లో ఉంటే యోహాను తల్లి అయిన మరి ఇంటి దగ్గర సంఘం చేరి పేతురు కోసం ప్రార్థన చేస్తుంది. సిరియా దేశంలో నయమాను ఉంటే ఆ నయమాను దైవ సేవకుని దగ్గరికి రావడానికి కారణం శ్రమలే. ఆలోచన చేయండి, నయమానికి కానీ కుష్ఠరోగం లేకపోతే దైవ సేవకుని దగ్గరికి వచ్చేవాడా? చెప్పండి, వచ్చేవాడా? ఎస్తేరు కానీ తన ప్రజలు చచ్చిపోయే పరిస్థితి లేకుండా ఉంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదా?
యాకోబు తన అన్న ఏశావు తరమకపోతే ఆ యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా చేరి ప్రార్థన చేసేవాడా? సమాజ మందిరపు యాయిరు అధికారి తన కుమార్తె చావ సిద్ధంగా ఉంటే యేసయ్య దగ్గరకు వచ్చి పరిగెత్తుకొని వచ్చి పాదాల మీద పడి, అయ్యా, నా ఒక్కగానొక్క కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నువ్వు ఆమెను బ్రతికించాలి అని చెప్పి అడిగేవాడా? అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, శ్రమలు నిన్ను దేవుని దగ్గరికి నడిపించాలి కానీ లోకంలోనికి నడిపించకూడదు. శ్రమలు యాకోబుని ప్రార్థనాపరుడుగా చేసే, శ్రమలు ఎస్తేరుని ఉపవాసం ఉండేదానికి నడిపించే, శ్రమలు యాయిరును యేసయ్య పాదాలు పట్టుకునేదానికి చేసే, శ్రమలు సంఘంగా కూర్చొని ప్రార్థన చేసేదానికి బలపరిచే. అయితే ఈ రోజున ఆ శ్రమలే నిన్ను ఏం చేస్తున్నాయి తెలుసా? మంచం మీద పనుకొని మౌనంగా ఆలోచన చేసేదానికి, హృదయంలో విచారపడేదానికి, శబ్దం రాకుండానే ఏడ్చేదానికి, వచ్చిన వాళ్ళందరికీ నీ బాధలు చెప్పుకునేదానికి, బంధువుల మీద స్నేహితుల మీద బాధపడేదానికి, మందిరానికి రాకుండా ఉండేదానికి, పాస్టర్ ముఖం కూడా ఎందుకులే చూడడం ఆయన ముఖం, మళ్ళీ ఆయనకని చెప్పాలి అనిపించేదానికి, ఇలాంటి మనస్తత్వంలోనికి క్రైస్తవుల్ని నేటి శ్రమలు నడిపిస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో శ్రమలు వారిని ఏం చేసే తెలుసా? ప్రార్థనలో బలపరిచేయి, ఉపవాసం ఉండేట్లుగా చేసే, కన్నీళ్లు గార్చేటట్లుగా చేసే, ఏక మనసుతో ప్రార్థించేట్లుగా చేసే. దానికి కారణం ఏంటి? చెప్పండి అమ్మా. శ్రమలు. దైవ సేవకుడు అంటాడు, శ్రమలు మనిషిని ఆలోచింపజేస్తాయి, శ్రమలు లోకం నుండి వేరు చేస్తాయి, శ్రమలు వాక్యం యొద్దకు నడిపిస్తాయి, శ్రమలు మోకాళ్ళ మీదన ప్రార్థన చేసేదానికి బలపరుస్తాయి. ఈ రోజున ఆ విధానంలో, ఆ మార్గంలో క్రైస్తవుల్ని శ్రమలు నడిపించట్లేదు. వేరే విధముగా, వేరే ఆలోచనలో పాల్ యాంగిచో గారు ఉంటారు. పాల్ యాంగిచో గారు ఆయన ఏమంటాడు తెలుసా? గొప్ప విశ్వాసం అనేది తీవ్రమైన శోధన ఫలితానికి కారణం అంట. ఎవరికైనా ఒక గొప్ప విశ్వాసం ఉందనుకోండి, ఒక విశ్వాసంలో అబ్బా ఆ అక్కకి ఎంత గొప్ప విశ్వాసం ఉంది, ఆ అన్నకి ఎంత గొప్ప విశ్వాసం ఉంది అని మనం అనుకుంటే దానికి వెనుకకున్న కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఎన్నో గొప్ప శ్రమలు పడ్డారని అర్థం. వాళ్ళు ఎంతో గొప్ప శ్రమలు పడి ఉంటే వారికి అంత గొప్ప విశ్వాసం వచ్చింది. ఊరికి అంత గొప్ప విశ్వాసం వారికి రాలేదు. ఈ ఉదయకాల సమయంలో మీరు అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఏంటో తెలుసా? చేయవలసిన పనులు చేయకపోవడం చేయరాని పనులకు కారణమవుతుంది. శ్రమలప్పుడు, లేదా నీకు సమయం ఉన్నప్పుడు, నీకున్న ఎంతో అవకాశం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి సోమర్తనంగా ఉండి ఒత్తిడో కారణమో భయమనో ఏదో ఒక కారణం పెట్టుకొని నువ్వు వాయిదా వేస్తూ ముందుకెళ్తున్నావే, అది నీ జీవితాన్ని ఎంతో గొప్ప శిక్షకు గురి చేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. నీ కుటుంబాన్ని బాధిస్తుందని తెలియజేస్తున్నాను. నీ భవిష్యత్తును భయంకరమైన స్థితిలోనికి నడిపిస్తుందని తెలియజేస్తున్నాను. ఎంతోమంది యవనస్తులు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు బాగా ఇంట్రెస్ట్ ఉండి కూడా చదవగలిగి కూడా చదవలేకపోయామని, రాంగ్ డైరెక్షన్లో మాకు అర్థమవుతూ కూడా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయామని, ఎంతో సమయాన్ని వృధా చేశాం బ్రదర్, కానీ ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా కుదరట్లేదనే మాటలు నేను ఎన్నో మాటలు విన్నాను యవనస్తుల ద్వారా. ఎందుకో తెలుసా? వారి సమయాన్ని ఎంతో వృధా చేశారు. సమయం అనేది తిరిగి రాదు. అందుకే గడిచిన ప్రసంగంలో అటుపోయిన ఆదివారం మీతో చెప్పాను. ఒక దైవ సేవకుడు అంటాడు, మీరు వెనుకకు వెళ్ళి ప్రారంభాన్ని మార్చలేరు. మీరు వెనుకకు వెళ్ళి ప్రారంభాన్ని మార్చలేరు, కానీ మీరు ఉన్న చోటు నుండి ప్రారంభించి ముగింపును మార్చగలరు అని. అవును కదా? మనం మన సమయాన్ని దాటి వచ్చేసాం. వెనక్కి వెళ్ళి మన ప్రారంభాన్ని, మన తప్పులను సరిదిద్దుకొని ఏదైతే మనకు నచ్చలేదో మరలా దాన్ని తిరిగి చేయగలమా? ఇంకా అది అయిపోయింది. ఆ కాలం ఇంకా రాదు. ఇంకేం చేయాలని రాదు. కానీ
ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి, మనకు అర్థమైంది కాబట్టి, ఈ క్షణం నుండి మనం ఉన్న చోట నుండి ప్రారంభించి మన ముగింపును మనం మార్చగలం. ఈ రోజున అలాంటి స్థితి క్రైస్తవులకు కావాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పొరపాట్లో ఉండేవాళ్ళే, ఏదో ఒక బలహీనతలో ఉండేవాళ్ళు. మన మనుషులు కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని మార్చేస్తాయి, మనుషులు మార్చేస్తారు. మారాలని చెప్పట్లేదు, ఉదాహరణగా చెప్తున్నాను మనుషుల యొక్క బలహీనతలను బట్టి. అయితే తెలుసుకున్నప్పుడైనా ఆ సమయాన్ని ఆ మనిషి ఏం చేయాలో తెలుసా? సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితి. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏంటో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటది కదా. అవును, చీకటి పడినాక పని చేయలేడని యేసయ్య చెప్పాడు. మనిషి పగలు పని చేయవచ్చు, దేవుని పని చేయొచ్చు, దేవుని పని విస్తారంగా మనం ముందు కొనసాగించవచ్చు. 3.5 సంవత్సరం ఆయన నిద్రపోయాడో నిద్రపోలేదో, అన్నం తిన్నాడో అన్నం తినలేదో, కుటుంబంతో గడిపాడో గడపలేదో, కానీ తండ్రి తనకిచ్చిన చిత్తాన్ని 3.5 సంవత్సరం నెరవేర్చాడు. దేవుని పనే తనకు ఆహారంగా మార్చేసుకున్నాడు యేసయ్య. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు వెళ్ళబోయే ఆ పరలోక రాజ్యంలోనైనా పాతాళములోనైనా పని చేసేదానికి అవకాశం ఉండదు. అక్కడ ఉపాయం ఉండదు, అక్కడ జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు. ఎందుకంటే నువ్వు చేయవలసిన పనులంతా కూడా ఈ భూలోకంలోనే ఉన్నాయి. నీవు చనిపోయిన తర్వాత ఏం చేయాలన్నా కూడా చేయలేవు. అందుకే ధనవంతుడు లాజరుతో అంటాడు, అబ్రహాముతో అంటాడు, అయ్యా లాజర్ను పంపించు అంటాడు. లాజర్ను నా దగ్గరికి పంపించి చిటికెన కొలతో ఒక నీటి చుక్కను వేయమంటాడు. అక్కడ ఏం చెప్పినా కూడా ఆయన మాటకు ఏమి ప్రతిఫలం, సమాధానం లేదు. అంటే భూలోకంలో ఆయన చేయవలసిన పనులు చేయకుండా ఎంతో నిర్లక్ష్యం చేసి, దేవుని నిర్లక్ష్యం చేసి ఆ పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో కూడా ఆలోచించి నువ్వు చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ పోతున్నావేమో. అది నీ ఉద్యోగం పనులు కావచ్చు, నీ బాధ్యతల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో, నీ బిడ్డల విషయంలో. అందుకే ఏలియా చేసిన ఆ పనిని బట్టి తన కుటుంబానికి దేవుడు శిక్షణ విధించాడు. తమ కుమారులు వారిని వారు శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని చెప్పి ఏలీకి తెలిసి కూడా వారిని అడ్డగించలేదు అన్న మాట అక్కడ మనకు తెలుస్తుంది. అంటే వారిని మందలించలేదు, వారిని ఖండించలేదు, కాబట్టి వారి ద్వారా చేయరాని కార్యాలు జరిగాయి. ఈ రోజున నీ జీవితంలో ఆలోచించి, చేయరాని పనులు, చేయరాని కార్యాలు జరిగేదానికి నీవు చేయవలసిన పనులు చేయకపోవడం కాదా? నీ బాధ్యతలు వాయిదా వేయడం కదా? నిర్లక్ష్యంతోనో సోమరతనంతోనో నువ్వు ముందుకు కొనసాగడం కాదా? ఆలోచించి. ఈరోజు నీ కుటుంబం, నీ భవిష్యత్తు, నీ జీవితం ఇలా మారిపోయేదానికి కారణం ఎవరో కాదు, నీ నిర్లక్ష్యం, నీ సోమరతనం, నీకు ఉన్న అనేకమైన ఈ లోక వాంఛలు, ఆశలు, భయం లేకపోవడం. ఈ రోజున ఈ కారణాలు నిన్ను ఏం చేస్తున్నాయి తెలుసా? నిన్ను అశ్రద్ధతో నడిపించి ఒక మంచి స్థితిలో ఉండనివ్వకుండా, కుటుంబంలో సంతోషంగా లేకుండా, దేవుని సన్నిధిలో ఎదగనివ్వకుండా ఎంతో భయంకరమైన పనులు చేసేదానికి కారణమవుతుందన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సంగమా, ప్రభు మీతో మాట్లాడుతుండగా ఈ రోజున దేవుని యొక్క వాక్య ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు చేయవలసిన పనిని మీరు వాయిదా వేయకుండా చేయండి. సమయం ఉండగా సద్వినియోగపరుచుకోండి. మీకు మంచిగా ఆరోగ్యం ఉంది, మంచి చూపు ఉంది, మంచి కాళ్ళు ఉన్నాయి, శక్తి ఉంది. దేవుని పరిచర్యను చేసేదానికి వాటిని వినియోగించండి. ఆ తర్వాత చేయాలన్నా కూడా మీరు చేయలేరు. చేయగలిగినప్పుడే చేయండి. ఒక మంచి బాధ్యత కలిగి ముందు కొనసాగండి, ఏదైనా సాధించండి. ఆ తరువాత చేయలేకపోవడం ద్వారా మీరు ఎంతో బాధపడతారు, ఎన్నో శ్రమలు కూడా కలుగుతాయి. అలాంటి పరిస్థితి రానివ్వకుండా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలని ప్రభు పాదాల చెంత ప్రభువుని అడిగి ఆ పని, ఆ యొక్క జీవం మీలో ఉండగానే ఈ లోకంలో మంచి స్థితిలో ముందుకు కొనసాగాలని తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి
మన హృదయంలో నెమరు వేసుకొని, అవును, చేయవలసిన పనులు చేయక వాయిదా వేయడం చేయరాని పనులకు కారణమవుతా ఉంది. ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ప్రభు నీతో మాట్లాడిన మాట ఆలోచించి, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేదానికి పిలిచాడు, అనేకులకు దీవెనకరంగా ఉండేదానికి పిలిచాడు. కానీ నీవు ఈ లోకంలో